అందరికీ నమస్కారం. లోయి న్యూస్కు స్వాగతం. నేను మీ మిత్ర. కూటమి నాయకులు అదేనండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగిలినటువంటి కూటమి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు? సైకో జగన్. వైసీపీ పార్టీని ఏమంటారు? గొడ్డలి పార్టీ. అంతేకాకుండా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మొన్నెవరో ఒక అమ్మాయి ఒక వ్యక్తి పైన ఫోక్సో కేసు పెడితే ఆ దుర్మార్గుడు, ఆ రాక్షసుడి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను, భార్యను, అంతేకాకుండా కేసు పెట్టినటువంటి బాలికను, వారి కుటుంబాన్ని కూడా హతమార్చాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వారు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటువంటి దుర్మార్గుడు అని వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా గొప్పగా నిందలు వేస్తున్నారు. సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటో చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా దుర్భాషలాడడం, హేళన చేయడం, అవమానించడం, లేనిపోని నిందలు వారి మీద వేయడం వంటివి చూస్తూ నాకు చాలా గలీజ్ అనిపించింది. ఏంది ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారేంటి అని. సరే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయి ఏంటి అని నేను సెర్చ్ చేశానన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేయలేదా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఏం మంచి చేయలేదా అని వేట ప్రారంభించాను. ఆ వేటలో నాకు తెలిసిన నిజాన్ని మీకు ఈరోజు తెలియజేయాలి అనుకుంటున్నాను. ఆ వేటలో మీకు ఒక నమ్మలేనటువంటి సత్యాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయి ఏంటో నేను చెప్పే దాంట్లోనే తెలిసిపోద్ది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అమలు అయిన నాటి నుండి నేటి వరకు భారతదేశంలో సుమారు 430 నుండి 450 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించింది ఎవరు అని గూగుల్లో, ఏఐలో, చాట్ జీపీటీలో, జెమినీ ఏఐలో దేంట్లో అయినా కొట్టి చూడండి, వచ్చే పేరేంటో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో 450 మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేనండి, నవ్వుకుంటూ, ఈకైకలు చేసుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ సైకో జగన్, గొడ్డలి పార్టీ, దుర్మార్గుడు అని నిందలు వేస్తారు కదా. ఆ దుర్మార్గుడు చేసింది ఏమిటో తెలుసా? పేద విద్యార్థులకు, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్యను ఏ ముఖ్యమంత్రి కూడా అందించలేదు. విద్యతో మాత్రమే ఒక పేదవాడు ధనవంతుడిగా మారగలడు. ఎందుకంటే చదువు లేకపోతే ఎవరైనా కూలికి వెళ్తారు. అదే డిగ్రీ చేసి, లేకపోతే ఎంబీఏ చేసి, లేకపోతే ఇంకా పెద్ద చదువులు చదివితే కూలికి వెళ్తారా? కూలికి వెళ్తే వాడు ఎప్పుడూ పేదవాడిగానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే చదువుకొని వాడు డిగ్రీ చేత్తో పట్టుకుంటాడో ఉద్యోగం కోసం వెతుకుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ స్థాయి విద్యను పేదవాళ్ళకు అందించాడబ్బా. అందుకే ఆయన సైకో. నిజంగానే కూటమి నాయకులు అనేది 100కు 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు సైకోనే. పేద ప్రజలకు కార్పొరేట్ విద్యను అందించడం కోసం ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో నిందలు మోసాడు, ఎంతోమందితో తిట్లు తిన్నాడు. 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి ఎంతోమంది కాళ్ళు పట్టుకున్నాడు. మీకులాగా పొత్తుల కోసం, అధికారం కోసం కాదు, పేదవారి కుటుంబాల్లో వెలుగును నింపడం కోసం ఢిల్లీ పెద్దల వద్ద అనేక సార్లు వెళ్ళి వాళ్ళని బతిమలాడుకొని ఉంటాడు. పెమ్మసాని చంద్రశేఖరరావు గారు, కేంద్ర మంత్రి గారు ప్రస్తుతం వారంటూ ఉంటారు, ఒక విద్యా సంస్థను, ఒక కాలేజీని తీసుకురావాలి అంటే కేంద్రంలో ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరగాలో తెలుసా అంటారు. 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం కోసం ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుంటాడబ్బా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుంటారు. అందుకే నేను అంటున్నా, మీరు నవ్వుకోవడానికి, హేళన చేయడానికి, మాట్లాడడానికి, తిట్టడానికి జగన్మోహన్ రెడ్డి అనే పేరు వాడతారేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయి వేరబ్బా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ స్థాయి కాదు, అసలు మీ స్థాయి కాదు. 450 మంది ముఖ్యమంత్రులు చేయనటువంటి పనిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్లలో చేశాడు. ఎందుకంటే వారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు, 2 ఏళ్ళు కరోనాతోటే పోయింది. ఒక పక్క ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనాని ఎదుర్కొంటూ, మరో పక్క
విద్యా వ్యవస్థకు పట్టినటువంటి తుప్పును కూకటి వేళ్లతో పెకిలించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదబ్బా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి వేరు. మీరు నవ్వుకుంటే మీ పళ్ళు బయటపడతాయి, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వెంట్రుక కూడా ఫరక్ పడదు. ఆయన చేసిన విధంగా ప్రజలకు మంచి చేయండి, అంతేకాని మంచి చేసిన వాడి మీద నిందలు వేసుకుంటూ జోకులు వేసుకోవడం గొప్ప కాదు. తల్లికి వందనం వేశారంట 13,000. సిగ్గుపడండి, సిగ్గు లేదా మీకు కూటమి నాయకులకు? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది జగన్మోహన్. ఏనాడు కూడా ఈ విధంగా డప్పు కొట్టుకోలేదు. అసలు బడికి వెళ్ళే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన ఎవరైనా చేశారా? మీ నాన్నగారు 3 సార్లు, ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి కదా లోకేష్ గారు. ఎప్పుడైనా మీ నాన్నగారు బడికి వెళ్ళేటటువంటి పిల్లలకు డబ్బులు ఇవ్వాలనే ఆలోచన చేశారా? అసలు బడికి వెళ్ళే పిల్లలకు బడికి వెళ్ళే రోజే మీ నాన్నగారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కదా, ఇది 4వ సారి. ఏనాడైనా మొదటి రోజే బడి పిల్లలకు బుక్స్ ఇచ్చారా? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు నవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని. ఇప్పుడు అనండి సైకో జగన్ అని, ఇప్పుడు అనండి గొడ్డలి పార్టీ అని, ఇప్పుడు అనండి దుర్మార్గుడు అని. మీ అధికారం కోసం, మీరు అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేయటం తప్ప, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచోడబ్బా, మంచోడు. పేద ప్రజలకు మంచి చేయాలని ఆరాటపడే వ్యక్తి. పేద ప్రజలకు మంచి చేయాలి అని ఆరాటపడేటటువంటి వ్యక్తి. ఏ నాయకుడబ్బా పేద ప్రజల గురించి ఆలోచించేది? 450 మంది ముఖ్యమంత్రులు సుమారు స్వతంత్రం వచ్చిన నాటి నుండి భారతదేశాన్ని పాలిస్తే ఎవరు కూడా విద్యా వ్యవస్థలో మార్పులు తేలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయికి మించి కార్పొరేట్ స్కూల్స్ కూడా ఆ విధంగా లేకుండా అంతకు మించి డెవలప్ చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిన సైకో అనేది, అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిన దుర్మార్గుడు అనేది, అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిన వారి పేరు చెప్పుకొని నవ్వేది. సిగ్గుపడండి. అధికారంలోకి రావడం కోసం అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేసింది లేదు. అబద్ధాలతో పూటలు గడుపుతున్నారు. ఇప్పుడు నవ్వండి. మరొకసారి చెబుతున్నా, భారతదేశంలో 450 మంది ముఖ్యమంత్రులుగా నేటికి పనిచేశారు సుమారు. చేస్తే వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించింది ఎవరు, ఏ ముఖ్యమంత్రి అంటే మీరు కొట్టి చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయి. ధన్యవాదములు.